Country songs from KSPD. మనసు గుణము రేవంతన్న గుండె బలము సాగడు జనము కాల్చైన కట్టించతనము ఎల్లప్పుడు అన్నకు ఎంతో సేవలు చేయడానికి ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి సర్వోత్తమరెడ్డి గారికి యూనియన్ తరఫున స్వాగతం తెలుపుతున్నాం. అదేవిధంగా యువ నాయకులు వేనారెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు వేనారెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేనారెడ్డి గారికి ఈ యొక్క యూనియన్ తరఫున సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చినటువంటి ఐఎన్టీసీ నాయకులకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. దయచేసి అందరూ చప్పట్లతో స్వాగతం పలకాలి, తప్పగా ఉండొద్దు. ఇది సంతోషంగా ఏర్పాటు చేసుకుని ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. సారీ, ఈ యొక్క యూనియన్ 2020 సంవత్సరంలో ఏర్పడింది. 2020 సంవత్సరంలో ఏర్పడిన నాటికా నుంచి కొన్ని సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఈ రోజున యూనియన్లో ఉన్నటువంటి మేరకు సార్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశం మేరకు, వేనారెడ్డి గారి ఆదేశం మేరకు, సర్వోత్తమరెడ్డి గారి ఆదేశం మేరకు ఐఎన్టీసీ తరఫున ఒక పేద కార్మికుడిని ఈ రోజున ఇక్కడ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క అధ్యక్షుని ఎన్నుకున్న కానించి మేము ఒక అడ్డని ఏర్పాటు చేసుకోవాలి, మాకంటూ ఒక ఆఫీసు ఉండాలి అని మీ యొక్క అనుమతితో ఈ రోజున ఇక్కడ ఒక అడ్డని పేద కార్మికుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పేద కార్మికుల సంక్షేమానికి, ఈ యొక్క పేద కార్మికుల యొక్క బాగోగులకు మీరు అండదండగా ఉండి ప్రతి ఒక్క
వేణారెడ్డి గారిని మాట్లాడేలా కోరుతున్నాం. నలభై వార్డులో తెలంగాణ స్టేట్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ యూనియన్ సూర్యాపేట యూనిట్ ఆఫీసు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి సభ్యులు శ్రీ రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, మరొక ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మార్కెట్ చైర్మన్ శ్రీ కొప్పుల వేణారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అంజద్ అలీ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్ గారికి, మరియు నూతనంగా కార్యవర్గాన్ని కాసాని పాపయ్య గారి ఆధ్వర్యంలో నూతన గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఈ ఐఎన్టీయూసీ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ అడ్డ కావాలని చెప్పేసి ఎన్నోసార్లు వచ్చి యూనియన్ నాయకులందరూ కూడా మన వేణన్నకు సర్వోత్తమ్ బాబుకు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మరి వారి ఆలోచన మేరకు, వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఎర్టిగా డ్రైవర్లు అందరూ కలిసి ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ఎర్టిగా డ్రైవర్లందరికీ ఎంతో సహకరిస్తున్నాము. వెనుక ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఎంతో కొంత ఇబ్బంది పెడుతున్నా కూడా వారందరినీ ఈ అడ్డ మీద ఇబ్బంది కాకుండా మేము చూస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ ఈ కాలనీ వాసులకు కానీ ఇబ్బంది కాకుండా మీరు మీ యొక్క కార్యకలాపాలు నిర్వహించుకుంటారని చెప్పేసి కోరుచున్నాం. స్టేట్ క్యాబ్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ యొక్క ఐఎన్టీసీ అనుబంధ సంస్థలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యాలయాన్ని ఓపెనింగ్ చేసుకోవడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యువ నాయకులు, ఏఐసిసి సభ్యులు, గౌరవనీయులు టైగర్ శ్రీ సర్వోత్తమ్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్న మనందరికీ, అన్న అంటే నేనున్నా అని ఎల్లప్పుడూ మీకు మాకు మనందరికీ ఎప్పుడు అండగా ఉండే కొప్పుల వెన్నన్న గారికి, అలాగే చేసుకోవటం గతంలో సోదరుడు ఈ యొక్క క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఇట్లా నెలకొల్పి ఆ తర్వాత దిశానిర్దేశంగా వారు ఉండి వీరందరినీ ప్రోత్సహిస్తూ గౌరవాధ్యక్షుడుగా మన పాపన్న గారు వారుండి ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రవీణ్ గారిని అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడు మరియు కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మనందరం కూడా ఇదే కాదు, ఏ వ్యవస్థ అయినా మనందరం ఒక సంస్థలాగా పెద్దలు మన ప్రియతమ నేత, మనందరి ప్రియతమ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి అండదండలతోని మన ఇక్కడ ఉన్న పేద బలహీన కార్మిక వర్గాలకు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు అండగా ఉంటూ గతంలో 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పాపన్న వచ్చి ఎప్పుడు చెప్పేది ఏదో ఒక రకమైన సమస్య ఇబ్బందులు కలుగుతున్నాయంటే అప్పటికప్పుడే ఆ సమస్యని నేనని చెప్పి ఎమ్మటే తీర్పిచ్చి ఈనాటి వరకు కూడా మీ అందరిలో ఐక్యతను నెలకొల్పేలాగా ప్రయత్నం చేసి అందరినీ కూడా ఈ తాటికి తీసుకొచ్చినందుకు గాను మనందరం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా మేము నా వంతుగా నేను కోరేది ఒకటి, డ్రైవర్స్ సోదరులారా మీరందరూ కూడా మన కుటుంబాలు ఉన్నాయి, మీతో ప్రయాణం చేసే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రయాణానికి బయలుదేరేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మనకు ఉండాల్సిన పేపర్స్ కానీ అలాగే ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించి మన ప్రాణాలతో పాటు మన కుటుంబాలతో పాటు మన వాహనాల్లో ప్రయాణించే వారి కుటుంబాలకు కూడా భద్రత కల్పించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ విధంగానే మీరు కూడా ముందుకు నడుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఈ అసోసియేషన్ సభ్యులకు మేము కూడా ఎల్లప్పుడూ వారి వెంట ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన అన్న కొప్పుల వేణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సూర్యాపేట పట్టణంలో తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారు నూతనంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
దానిలో భాగంగానే ఈరోజు ఒక ఆఫీసు కూడా తిరిగి మళ్ళా పునరుద్ధరించుకోవడం శుభసూచకంగా తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా ఐకమత్యం పాటించి ఐకమత్యంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీ వాహనాలు కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరి సహాయ సహకారాలు పోలీసు వారితో కూడా సహాయ సహకారాలు తీసుకుంటూ మీరు ముందుకు పోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ కూడా చాలా ఇబ్బందులలో ఉండి కష్టపడి ఈ కార్లు ట్యాక్స్ కార్లు నడుపుకుంటూ పోతా ఉన్నారు. ఎంతోమంది ఓనర్ ఉన్నారు, ఎంతోమంది డ్రైవర్తో పాటు కార్లు ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పుడు అంజాద్ గారు చెప్పినట్టుగా ఏ డ్రైవింగ్ విషయంలో కానీ ఎలాంటి అలసత్వం వహించకుండా మీరు ప్రయాణికులను ఎక్కడికి పోతారో ఆ గమ్యస్థానానికి కరెక్ట్గా చేరవేయాలి. ఎందుకంటే మీ ప్రాణాలతో పాటు మీ వాహనాల్లో వచ్చే ప్రజల ప్రాణాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మీరందరూ కూడా ఐఎన్టీయూసీలో సభ్యత్వం తీసుకున్న సభ్యులైనందుకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మన ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు పేదల పక్షపాతి, తర్వాత కార్మికుల పక్షపాతి. ఆయనకు ప్రాంతం మీద ఈ ప్రాంతాల్లో మీద ప్రజల మీద ఎంతో అవగాహన ఉంది వారికి. ఎన్నో కార్యక్రమాలు ఈ సూర్యాపేటలో ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి కార్యక్రమం చేసినా కూడా మీ అందరి సహాయ సహకారం, ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు ఓనర్లు అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఒక 1000 ప్రోగ్రాములు చేసి ఉండొచ్చు. మేము 1000 ప్రోగ్రాములు కూడా మీ అందరూ కూడా సక్సెస్ చేసారు. మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియపరుస్తున్నాను. మీకు ఏ సమయంలో కూడా ఏ ఆపద ఉన్నా కూడా ఈ 40 సంవత్సరాల దామోదర్ రెడ్డి గారి నాయకత్వం ఎట్లయితే పనిచేస్తూ ఉన్న ఈ ఊర్లో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ అండగా ఉంటామని కూడా తెలియపరుస్తున్నాం. మీరు నడిపే కార్లకు పేపర్లు, ఇన్సూరెన్స్, మీ డ్రైవర్ లైసెన్సులు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండాలి. చిన్న ఇబ్బందులు ఉంటే మేము సర్దుబాటు చేస్తాం. కానీ ఈ పేపర్లు ఇవన్నీ కూడా లీగల్గా ఉంటే అందరికీ మంచిది, మీకు మంచిది, ప్రజలకు మంచిది, అందరికీ మంచిది అని చెప్పి తెలియపరుస్తున్నాం. మీరంతా ఇంకా చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి కూడా ఈ 2-3 రోజుల వారితో కూడా మాట్లాడి సంప్రదించి అందరినీ ఒక ఐక్యంగా తీసుకొస్తా. వారు కూడా ఈరోజు పొద్దుగాల కలవడం జరిగింది. రేపు ఎల్లుండో మిమ్మల్ని వాళ్ళని ముఖ్యంగా కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొస్తామని కూడా తెలియపరుస్తున్నాను. ఇకపోతే మీరు మాత్రం రోడ్డు మాత్రం ట్రాఫిక్ కాకుండా చూడండి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కావద్దు. ఇక చిన్న రోడ్డు ఇది. మీ అందరి కోరిక మేరకు పోలీసు వారి అనుమతితోటి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టుకుంటారు, క్రమశిక్షణగా నడుపుకుంటారని చెప్పినాను. అదేవిధంగా ఇంకోటి ఆర్టీసీ వారితో కూడా మీరు సమన్వయం ఉండాలి. ఆర్టీసీ బస్టాండ్లో కానీ దానికి ఎదురు పోకుండా కొంత ఒక క్రమశిక్షణతో ఉండి మీ కార్యక్రమాలు ఏదైతే ఉందో మీ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ, ఎందుకంటే ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ క్యూ ఉంటుంది కార్లది. ఇక్కడ నుంచి అక్కడ దాకుంటుంది, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ దాకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ ప్రాణాలు, మన ప్రాణాలు, మనందరి ప్రాణాలు, ప్రజల ప్రాణాలు కాపాడుకుంటూ అందరం కూడా క్రమశిక్షణ ముందుకు పోవాలని తెలియపరుస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఐఎన్టీయూసీ ఇంకా బలోపేతం చేయాలి. ఈ ఊర్లో రాష్ట్రంలోనే సూర్యాపేట ఐఎన్టీయూసీకి ఒక పేరు తీసుకురావాలని చెప్పి ఫస్ట్ మీతో ఇది రావాలని చెప్పి మీరందరూ దీనికి గట్టిగా పనిచేయాలని చెప్పి ముఖ్యంగా మా నాయకులందరూ కూడా చెప్తున్నాను. ఎవరికి బాబాయ్కి అవుతుంది, మహేష్కి అవుతుంది, ముజుబాయ్కి అవుతుంది, షారూక్ అవుతుంది, అందరూ ఇక మిగతా పెద్దలందరూ కూడా మీరందరూ కూడా సమన్వయంతో ముందుకు పోవాలి. ఎవరితోటి ఎక్కువ తక్కువ లేదు, విభేదాలు వద్దు, పంచాయతీలు వద్దు, కులాలు వద్దు, మతాలు వద్దు. మీరు మీ జీవన విధానం, మీ భార్య పిల్లలు జీవన విధానం వారి గురించి ఆలోచిస్తూ క్రమశిక్షణతో ముందుకు పోవాలని తెలియపరుస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం. పెద్దలకు తెలియజేయందంటే సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్గా ముఖ్యమైనటువంటి సమస్య మాకు ఒక ట్యాక్సీ స్టాండ్ అనేది లేదు సార్.
దానివల్ల ట్రాఫిక్ వాళ్ళతో కానీ వాళ్ళతో చాలా వేయించుకొని ఒక ట్రిప్ పోయి వస్తే ఒక బండి ఓనర్కి మిగిలేది 1000 రూపాయలు, ఇక్కడ పడేది 1035 రూపాయలు ట్రాఫిక్ చాలా. ఒక ట్రిప్ పోయి వచ్చిన పైసలు చలాన్ని కట్టుకోవడానికి సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ ఏదైతే ఉందో ఈ యూనియన్లో కొంతమంది స్వార్థపరులు కలిసి ఉన్నటువంటి యొక్క యూనియన్ని వాళ్ళ స్వార్థం కోసం ఏదో కొద్ది మందిని తీసుకుపోయి ఇంకొక దగ్గర ఇంకొక అడ్డా చేద్దామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి అందరం ఏకతాటి మీద ఉన్నాం. ఒక 10-20 మంది పేరు వాళ్ళను కూడా పిలిచి మీరు మాట్లాడే ప్రయత్నం చేసి అందరిని ఒక తాటి పైకి తెచ్చి ఇది ఒక అన్నదమ్ముల యూనియన్. మీరే చెప్పారు కులం మతం భేదం ఏది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అనేక కులాల నుంచి అనేక ప్రాంతాల నుంచి అనేక వ్యవస్థల నుంచి వచ్చిన వారే. ప్రతి ఒక్కరు పేదవారు 1-2 లక్షలు కట్టుకొని మిగతా ఫైనాన్స్లో బండి తీసుకొని నడుపుకునేటటువంటి డ్రైవర్లు డ్రైవర్ కమ్ ఓనర్లు ఉన్నారు. వారి యొక్క సమస్యల్ని కూడా దయచేసి అర్థం చేసుకొని ఇంకొకటి మా యొక్క డ్రైవర్లు ఓనర్ల తరఫున ఇక్కడ ఉన్నటువంటి వారికి సొంత ఇంటి నిర్మాణం లేని వాళ్ళు 75% ఉన్నారు. సొంత ఇల్లు లేని వారు 75% ఉన్నారు. దయచేసి చేతులు లేపండి. ఇక్కడ డ్రైవర్లు ఉన్నారు, మొత్తం చేతులు లేపండి. ఇల్లు లేని వాళ్ళు 75% మంది వెనుక కూడా ఉన్నారు. 75% మంది సొంత ఇల్లు లేని వారు ఉన్నారు. వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ యొక్క అధికార పార్టీ ఉంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి అనే రిక్వెస్ట్ చేసి కనీసం ఇంటి స్థలం ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. ఇంటి స్థలం ఇస్తే ఇల్లు నిర్మించుకోవడానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. 4వ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు హైదరాబాద్ పోయి వచ్చేసరికి ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. ఒకవేళ మా డ్రైవర్లు ఏదైనా ప్రమాదంలో కనుక చనిపోయి ఉంటే వారికి గవర్నమెంట్ తరఫున అధికార పార్టీగా మీరు ఉన్నారు కాబట్టి పెద్దలుగా మీరు ఉన్నారు కాబట్టి మాకు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఎలాంటి బీమా వర్తిస్తుందో గవర్నమెంట్ తరఫున ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అలాంటి అవకాశాలు మొత్తం కల్పించి ఆ కుటుంబాన్ని రోడ్డున పడకుండా చేయమని కోరుతూ ఉన్నాం. ఇంకొక విషయం, అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ విషయంలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు ఆరోగ్యశ్రీ కానప్పుడు బిల్లులు చేతి మీదకి వెళ్ళి అప్పుల పాలు చేసి చిట్టీలు 10 రూపాయల వడ్డీలకు తెచ్చి హాస్పిటల్ పాలవుతున్న సమస్యలు ఉన్నాయి. వాటిని ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కింద మళ్ళా రీపేమెంట్ వచ్చే విధంగా దయచేసి వచ్చేటట్టు ఉంటే సహకరించగలని కోరుతూ ఉన్నాం. మా మాజీ అధ్యక్షులు కూడా షేక్ సిద్దిక్ ఐఎన్టీసీ టౌన్ ప్రెసిడెంట్ చేసిండు. పాపం అతను కూడా రెండు కాళ్ళు ఆపరేషన్ ఫెయిల్ అయ్యి 2 కాళ్ళు చచ్చుబడిపోయి ఈ రోజున ఇంట్లో చచ్చుబడిపోయి ₹1 ఆదాయం లేకుండా ఆశగా ఎదురు చూస్తుండు. అతనికి కూడా మీ తరఫున దయచేసి ఏదన్నా ఉంటే సహాయ సహకారాలు అందించగలరని కోరుతూ ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి 90% ఇక్కడ బడుగు బలహీన వర్గాలే ఉన్నారు, పేదలు ఉన్నారు. ఈ యొక్క మా కార్యక్రమానికి మమ్మల్ని మన్నించి ఇంత గంట సమయము పెద్ద నాయకులైనటువంటి మీరు సర్వోత్తమరెడ్డి గారు, పెద్ద నాయకులు వేనారెడ్డి గారు, అమ్జద్ ఖాన్ భాయ్, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, సూర్యాపేట నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఇంత సంతోషకరంగా మమ్మల్ని మీరు ఆశీర్వదించినందుకు మీకు యూనియన్ పరంగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకున్న అందరి డ్రైవర్ల తరఫున. నేను కూడా ఎన్ఎస్సీలో చేసిన, యూత్ కాంగ్రెస్ చేసిన 91-92 పీరియడ్లో. ఆ రోజున దామన్న ఎదురొస్తే మా పక్కకు తొలిగే నాయకులు ఉన్నారు. ఆ చరిత్ర కొంతమందికి ఎరుక. అలాంటి నికార్సైన నిక్కచ్చైనటువంటి నాయకుడు ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదు. అలాంటి దామోదర్ రెడ్డి గారి యొక్క వారసుడైన సర్వోత్తమరెడ్డి గారు రేపు భావి తరాలకు ఎంతో ఆదర్శంగా ఉండి ముందు నడిపిస్తాడని నేను కోరుకుంటున్నా. అలాగనే మా యూనియన్ తరఫున మీకు దగ్గరగా ఉన్నటువంటి కాసాని పాపయ్య గారికి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా ఎలక్షన్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కార్యక్రమం నడిపించినట్టు కాసాని పాపయ్య గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. స్టేట్ క్యాబ్స్ అండ్ డ్రైవర్స్ సూర్యాపేట
వారి ఎన్నికలు జరిగి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని అదేవిధంగా ఆఫీస్ ఓపెనింగ్కి ఈరోజు కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా డ్రైవర్లందరికీ ఓనర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్తున్నారు దాదాపు 150 నుంచి 200 కార్లు, 250 నుంచి 300 కుటుంబాలు ఈరోజు సూర్యాపేట పట్టణంలో క్యాబ్ల మీద ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. మీరందరూ కూడా 2020 సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఈరోజు ఒక మంచి క్రమశిక్షణ ఆర్గనైజేషన్గా ఈరోజు ఐఎన్టీయూసీలో అనుబంధ సంస్థగా చేరినందుకు మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు చెందిన సంతతికి చెందిన డ్రైవర్లు ఓనర్లే ఉన్నారు. దానితో పాటు అందరూ కూడా బీదవారే ఎక్కువ ఉన్నారని చెప్పి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మాజీ ప్రెసిడెంట్ అయిన మహేష్ గారు చెప్పినారు. 70% మందికి ఇల్లులు కూడా లేని సంగతి వారి గుర్తు తీసుకొచ్చినారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వబోతున్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా గుర్తు పెట్టుకొని మిమ్మల్ని మీ సభ్యులను పిలిపించి మీ కమిటీ సభ్యులను మీ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా ఇందాక వేరేనా మాట్లాడుతూ అంజద్ గారికి ఇట్లా మాట్లాడుతూ వాళ్ళు చెప్పినారు క్యాబ్ నడుపుకోవడం అంటే మీ జీవనంతో పాటు మిగతా వారి జీవితాలు కూడా మీ చేతిలో ఉన్నాయని. ఎందుకంటే గమ్యస్థలాలకు చేర్చేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీసుల నుంచి కూడా ఒకవేళ కనుక మనకు సరైన కాగితాలు లేనప్పుడు, సరైన డాక్యుమెంట్స్ లేనప్పుడు మనకి ఇబ్బందులు జరుగుతాయి. అందుకోసమే తప్పకుండా మీరందరూ కూడా నమ్మకంతో నేను భావిస్తున్నాను. హైదరాబాద్లో ఒక 10 సంవత్సరాల క్రితం పోలీసులు ఒక చర్య చేపట్టినారు, సేఫ్ క్యాబ్ అని. అంటే వాటి క్యాబ్ల మీద స్టిక్కర్లు అతికేసినారు. అంటే దానికి ఆ క్యాబ్లో ఉన్న వాళ్ళకి కాగితాలు సరిగ్గా ఉన్నట్టు, అదేవిధంగా డ్రైవర్ కూడా లైసెన్స్ ఉన్నట్టు. నా సలహా ఏంటంటే మీ అసోసియేషన్ బలపడాలన్నా, మీకు గుర్తింపు రావాలన్నా, ఒక బ్రాండ్ కావాలంటే తప్పకుండా మీరు కూడా ఒక లోగో చిహ్నంతో పాటు దాని మీద సేఫ్ అనేది రాసి మీరు ఆ స్టిక్కర్ వేసారంటే బండికి అన్ని కాగితాలు ఉన్నట్టు, ఆ డ్రైవర్ కూడా మీకు పరిచయస్తున్నట్టు, అతనికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అన్ని వివరాలు సరి చూసుకున్న తర్వాత మీరు కనుక ఇట్లాంటి ఒక కార్యక్రమం చేపడితే బాగుంటుందని నా సలహా. ఎందుకంటే మీరు క్యాబులు కూడా ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే ఇప్పుడు ఆ క్యాబ్ మీద కూడా మీరు ఒక నంబర్ ఇచ్చి ఆ స్టిక్కర్ మీద ఒక నంబర్ ఇచ్చినట్టయితే వారికి ఆ సభ్యత్వం తీసుకున్నందుకు వారికి నాకు ఒక వాల్యూ దొరికింది. అదేవిధంగా మీకు కూడా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. దానితో పాటు మీకు కూడా రేపు మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకోవాలంటే కూడా మీరు చేసే కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు వాటి మీద ఒక డిసిప్లిన్ ప్రకారం పనిచేస్తున్నారని వివరించడానికి ఉన్నది. ఇంకో విషయం ట్రాఫిక్ సమస్య గురించి పోలీసులు చెప్పినారు. పోలీసులు చాలా చేస్తున్నారంటే వారికి తప్పదు. ఎందుకంటే మనం ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే వారికి అనేక రకమైన సమస్యలు ఉంటాయి. అందుకోసం వారు ట్రాఫిక్ నియంత్రించే పనిలో ఉన్నారు. అందుకోసమే కొన్నిసార్లు ట్రాఫిక్ చాలా తప్పదు. అందుకోసమే మనం అందరం ఏం చేయాలంటే ఎయిర్పోర్ట్లో పద్ధతి పాటిస్తారు. ఏం చేస్తారు ఎయిర్పోర్ట్లో మనకు సీరియల్ ప్రకారం బండ్లను పెట్టుకుంటారు. తర్వాత వారికి ఒక 3 బండ్లో 4 బండ్లో లైన్లో పెట్టుకుంటాం. మిగతా బండ్లని ఎక్కడన్నా పార్కింగ్ స్పేస్లో పెట్టుకుంటారు. ఇక్కడ 3 బండ్లలో ఒక బండి మూవ్ కాగానే ఇంకో బండిని తీసుకొచ్చే ప్రయత్నం. ఆ విధంగా చేయడం వల్ల కూడా మీకు కూడా ఆఫీస్ పెట్టుకున్నందుకు, ఈ సెంటర్లో పెట్టుకున్నందుకు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రిజిస్టర్లో మీరు మెయింటైన్ చేయగలుగుతారు. ఈ ఫలానా బండి ఈ టైం బయలుదేరింది అని రోజుకి ఎన్ని ట్రిప్పులు చేస్తున్నారో
డ్రైవర్లందరూ కూడా మీకు అవగాహన వస్తుంది. ఎందుకంటే ఆ విధంగా మీ దాంట్లో మీరు క్రమశిక్షణ చేసుకోవాలి. ఎందుకంటే ఒక డ్రైవర్ కనుక రాత్రి మగలు ఆపకుండా అదే డ్రైవర్ కనుక నడిపినట్టయితే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం చాలా దేశాలలో 8 గంటలకు మించి డ్రైవర్లను కంటిన్యూస్గా డ్రైవ్ చేయనియరు. 8 గంటల మించి డ్రైవ్ చేస్తే కనీసం 1 గంట 2 గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే మీరు ఇలాంటి ఉన్నతమైన ఏదైతే ఆల్రెడీ ఆచరణలో ఉన్న పద్ధతులను మీరు చదవండి, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు చాలామంది మీకు తెలిసిన మిత్రులు ఉంటారు, ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇంకో దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. వారి దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకోండి. అదేవిధంగా ఖమ్మంలో ఎట్లా చేస్తున్నారు, ఇంకేమైనా మంచి పద్ధతులు ఎక్కడైనా మిర్యాలగూడలో ఫాలో చేస్తున్నారో తెలియజేయండి. ఎందుకంటే ఏ సమస్య అయినా కానీ కలిసికట్టుగా మీ సహకారంతో పోలీసు వాళ్ళని కూర్చోబెడదాం. ప్రజలతోటి కూడా ప్రతినిధులు ఇక్కడ మన కక్కినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఈ వార్డు కౌన్సిలర్ ఉన్నారు, వారి నుంచి కూడా ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుందాం. ఎవరికి ఇబ్బంది కలగద్దు, అదేవిధంగా మీ ఆర్థిక పోషణకు కూడా ఇబ్బంది కలగద్దు. ఎందుకంటే మీరందరూ క్యాబులు కొనుక్కొని ఈరోజు ఉన్నారంటే మీకు నెల నెల వచ్చేసరికి ఈఎంఐలు ఉంటాయి, ఇన్సూరెన్స్లు కట్టుకోవాలి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. అందుకోసమే జాగ్రత్తగా నడుపుకుంటే ఈరోజు ఒక మహా అంటే ఒక డ్రైవర్ జీతం మిగులుతుందో తప్ప అంతకంటే సుఖం లేదు ఈరోజు డ్రైవర్లందరికీ కూడా. మీ బాధలు నాకు తెలుసు. తప్పకుండా మీకు అన్ని రకాలుగా సహకారం చేస్తూ, ఇంకా ఒకవేళ కనుక మనం ఏ విధంగా గవర్నమెంట్లో కూడా ఎప్పుడైనా మనకు క్యాబులు పెట్టుకోవాల్సి వస్తే మీ దగ్గర నుంచి నేను వారికి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులకు కూడా సూచిస్తాను. మీకు కూడా ఎక్కడైనా అవసరం ఉంది, మా క్యాబులు అవసరం ఉందని చెప్తే మీరు మాకు తెలియజేయండి. అది హాస్పిటలే కావచ్చు, ఇంకో మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. పూర్తి సహకారం దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటలో మీ అందరికీ 45 సంవత్సరాల నుంచి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో అంతకంటే ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాటిస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ సాయంత్రం వేళలో పెద్ద ర్యాలీ తీసి పటాకులతోటి ఒక పండగ వాతావరణంలో ఈరోజు మనం ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నాం అంటే చాలా సంతోషం. వేణన్న గారు కూడా చెప్పినారు, మనం ఐక్యతగా ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం. ఎవరైనా కొందరు సభ్యులు వాళ్ళు నొచ్చుకొని ఉండి ఎలక్షన్ వారు ఏమైనా ఇబ్బంది పడ్డా అందరినీ కలిసికట్టుగా ఒక తాటి మీద తీసుకొచ్చి, ఎందుకంటే అందరం కూడా బీదోళమే, తప్పకుండా అందరు కలిసికట్టుగా మళ్ళీ ఒక తాటి మీదకి వస్తారని పూర్తి విశ్వాసం ఉంది. చాలా సంతోషం. మంచి సెంటర్లో మీకు ఒక మంచి ఆఫీస్ దొరికింది. తప్పకుండా మీ యూనియన్ ఈ సంవత్సరం మంచి ప్రగతి సాధించాలని చెప్పి మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వేణుతో పాటు నేను తోడుగా ఉంటానని చెప్పి మాటిస్తూ మరోసారి మీ అందరికీ కూడా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోదరులకు వచ్చిన సూచన, మీరు మీ ఇప్పుడు డ్రైవర్లు అయితే ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులకు ఏదైనా చిన్న చిన్న ఆపదలు, ఏదైనా చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యశాలను మీరు సంప్రదించాలి. ప్రైవేట్ హాస్పిటల్లో పోయి అడవులుగా డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు చెప్పండి. మీకు ప్రతి ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. మీ సమస్యలు, మీ కుటుంబ సమస్యలు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా దాన్ని కూడా మనం ఫుల్ఫిల్ చెప్తామని చెప్పి తెలియదు. ఆ రోజు తక్షణమే అదే రోజు వేణారెడ్డి గారి నివాసానికి వెళ్ళి మేము ఒక బీదోడు అయినటువంటి 40 ఏళ్ల సీనియర్ అయినటువంటి పెరుమల్ల ప్రవీణ్ అన్నను మేము అధ్యక్షంగా ఎంచుకుంటున్నాం అన్న. అంటే ఇనామస్ అనేది ఈ మన చాలా మంచి అయిన విషయం అన్నట్టు అన్న ఏం చేసిందంటే మా కంగ్రాచులేషన్స్ చెప్పి మా బాధలన్నీ గతంలో సర్వోత్తమ రెడ్డి గారు జెండా ఆవిష్కరణకు వచ్చిన తర్వాతకి మీ బాధలు తెలియపరచుకోండి అంటే అదేవిధంగా మా బాధలు తెలుసుకోపరుచుకుంటే ఈరోజు ఇదే ఆఫీసు, గతంలో మాకు ఆఫీస్ అనేది మేము కోల్పోయిన కారణం ఏంటంటే ఆ కిరాయిలు కట్టుకోలేక గతంలో మేము ఇబ్బందులు పడ్డ బాధలు చూసుకొని ఇలా తక్షణం ప్రతి ఒక్కరం కొద్దిగా వేసుకొని మాకంటూ ఒక స్థానం మేము తీసుకున్నాం. ఇప్పుడు మేము ప్రతి ఒక్క బండి, ప్రతి ఒక్క సభ్యులం 1 by 1 ఒకరి తర్వాతకి ఒకరి ఎలాగైతే ఎయిర్పోర్ట్లో సర్వోత్తమ రెడ్డి గారు సార్ గారు మాకు తెలియపరిచారు, అదేవిధంగా మేము 1 by 1 ఇదే ఆఫీస్ ముందల ఇదే ఈ పాకా కింద పెట్టుకొని మేము 1 by 1 పోతామని చెప్పేసి తెలియపడుతున్నాం.
మాకు దీనికి ఖచ్చితంగా తమరు మీకు మేము పాదావి అందనాలు తెలియజేస్తాం. మాకు ఒక్క పర్మిషన్ ఇప్పించి మాకు ఎలాంటి ఆఫీసర్లతో ఇబ్బంది కలగకుండా తమరు ఒక హామీ ఇచ్చేస్తే మేమందరం మీ పాదావి అందనాలు తెలియజేస్తామని చెప్పేసి ఈ సువాసన తెలియజేస్తున్నాం సార్. కలిసి 5 లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్ డెవలప్మెంట్ నుంచి ఇప్పించి 5 లక్షల రూపాయలతోటి ఇక్కడ స్లాబ్ వేయడం జరిగింది. అది పూర్తిగా మీ అందరి కోసమే అని చెప్పేసి మేము చెప్తున్నాం అనా. ఈ సోదరులు కార్మిక సోదరులు అడిగిన వెంటనే మీరు మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు వచ్చారు కాబట్టి దాని విషయాన్ని గుర్తు చేసుకొని చెప్తున్నాము. కార్మిక సోదరులు అడిగిన వెంటనే 5 లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ స్లాబ్ వేపించి ఈ నాలాన్ని పూడిపించి ఈ ప్రాంత వాసులందరికీ కూడా సంతోషకరంగా చేసినందుకు మీ అందరికీ కూడా ఈ కాలనీ వాసుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. From KSPD.